ప్రార్థన. మహాపరిశుద్ధుడు, ప్రేమస్వరూపువైన మా తండ్రి, మా దేవ, మా నాయన, మా ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. నాయన, ఇంతవరకు మాతో ఉండి మాలో మీరుండి ప్రార్థన ద్వారాను, పాటల ద్వారాను, వాక్య పఠనం ద్వారాను మహింపరిచి ఉన్నంతన్ని మీరు మహిం పొంది ఉన్నారు నమ్మచ్చు. కొద్ది నిమిషాలు మీ మాటలు వినుడికై మీరు సిద్ధపడుతుండగా దేవా, మీరే మాకు బోధించి సహాయం చేయమని మీ యందు వినుచున్న మాటలు విడిచిపెట్టక మా మనసులలో, మా హృదయములలో పదిలం చేసుకొని భద్రపరచుకొని మీ మాటల ప్రకారం జీవించుకోవడం మాకు దయచేయమని, సమస్త విషయాల్లో మీరే మాకు తోడుగా ఉండి నడిపించి మా స్తుతుల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని ప్రార్థిస్తూ ఈ మనలని కూడా మా ప్రభును రక్షకుడు నేను క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని మాటలు నేర్చుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39 నుంచి 41 వరకు. చదవమ్మా. నేను చేసినవన్నీ నాతో చెప్పినవి సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన ఎద్దకు వచ్చి తమ వద్ద ఉండమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. చాలు. ఇక్కడ యేసు ప్రభువారు సుకార్ అనే గ్రామానికి వచ్చినప్పుడు ఆయనకి ఒక స్త్రీ తలసపడ్డది. అంటే ఒక స్త్రీ కంటపడ్డది. ఎవరా స్త్రీ? సమరయ స్త్రీ కదా. సమరయ స్త్రీ కంటపడ్డప్పుడు సమరయతో యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు ఆమె చేసినవన్నీ కూడా ఆయన చెప్పిండంట కదా. సమరయ స్త్రీ ఏ అయితే కార్యాలు చేసిందో, ఆమె జీవితంలో ఎలాంటి పనులైతే జరిగించిందో కదా, ఆ మాటలన్నీ కూడా తూచ తప్పకుండా, ఒక్కడు కూడా తప్పిపోకుండా ఆమె చేసిన కార్యాలన్నీ కూడా ఆమెకు తెలియపరిచిందంట కదా. తెలియపరిచినప్పుడు ఆమె ఏమనుకుందంటే, ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన సాధారణ వ్యక్తి కాదు, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన దేవుడు లేక మిస్సయ్య, ఈయన దేవుని కుమారుని గ్రహించి ఆ మాటలు నమ్మి, ఆయన చెప్పిన మాటలు నమ్మి విశ్వసించి ఆయన ఏదైతే తన గురించి చెప్పిండో కదా, ఆ చెప్పిన మాటలన్నీ కూడా తూచా తప్పకుండా ఆ గ్రామంలోనికి వెళ్ళి, తన గ్రామంలోనికి, ఏ గ్రామంలోనికి? సుకార్ అనే గ్రామంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న జనులందరికీ చెప్పిందంట. ఏమని చెప్పింది? నేను చేసినవని నాతో చెప్పినవని నేను చూసినా, కాబట్టి మీరు కూడా వచ్చి చూడనని చెప్పేసి అక్కడ ఉన్న జనులందరినీ కూడా యేసు ప్రభువు వారి దగ్గరికి తోడుకొని వచ్చారు కదా. అక్కడ ఉన్న జనులందరూ కూడా యేసు ప్రభువు వారి దగ్గరికి తోడుకు వచ్చినప్పుడు అక్కడ అంటున్న జనులు ఏమంటారు అంటే, ఏమంటారు? చదువు. ఆ ఊరిలో సమరయులలో అనేకులు ఆయన విశ్వాసం ఉంచి సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనేది కనుక ఆయన అక్కడ 2 దినములుండెను. అంటే జరిగిన సంగతులన్నీ చెబుతుండ ఆయన కదా. మన జీవితంలో మనం చేసిన కార్యాలన్నీ కూడా చెబుతుండ ఆయన కదా. చెప్పేసరికెల్లా అక్కడ ఉన్న జనులందరికీ ఆశ్చర్యం కలిగి కదా, నా జీవితంలో ఏం జరిగిద్దో,
నా జీవితంలో ఏం జరగబోతుందో, నా జీవితంలో ఏదైతే జరిగినదో అది చెబుతుడా లేదని చెప్పేసి ఆయన్ని కనిపెట్టడానికి 2 దినములు అక్కడనే ఉంచుకున్నాట కదా. ఎక్కడ? సుకార్ అనే గ్రామంలో కదా. 2 దినములు అక్కడ ఉండి ఆ గ్రామంలో సువార్త ప్రకటించినప్పుడు ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా ఏమయ్యారు? మారు మనసు కలిగి మార్పు చెంది రక్షణలోనికి నడిపించబడ్డారు వాళ్ళు కదా. అంతకుముందు అయితే ఆ యొక్క సమరీ స్త్రీ చెప్పిన మాటలు కొద్దిమంది అయితే వినరు, కానీ కొద్దిమంది ఏం చెప్పారంటే మేము మా చెవులతో విని కదా, ఆయన చెప్పిన మాటలు మేము మా చెవులతో విని మాకు మేముగా మారు మనసు పొంది రక్షణ పొందాలనే ఆలోచన కలిగి ఆయన్ని తన యొక్క గ్రామానికి పిలిపించుకోరు కదా. అంటే దేవుని పిల్లలంగా మన జీవితంలో దేవుడు చేసిన మేలులు మరొక మనకి ఏదైతే దేవుడు మేలు చేసిండో, మన జీవితంలో ఏదైతే దేవుడు కార్యం జరిగించిండో ఆ కార్యాన్ని మరిచిపోక మనం ఏం చేయాలి? అనేకులకు ప్రకటించాలి. ఏం చేయాలి? అనేకులకు ప్రకటించాలి. ఇక్కడ సమరీ స్త్రీ ఏం చేసింది? అనేకులకు ప్రకటించింది. తానుంటున్న ప్రాంతంలోనే, తానుంటున్న స్వజనుల ఎదుటనే దేవుడు తనకు చేసినటువంటి మేలును ఏదైతే ఉందో, ఆమె జీవితంలో ఆమె అనుభవించిన సంఘటనలు ఏవైతుందో ఆ జరిగిన సంగతులన్నీ కూడా నాతో చెప్పిన వాడిని నేను చూసానని చెప్పేసి తీసపోయి పరిచయం చేసి మరి ఆయన చెప్పిన మాటలను కూడా చెప్పింది కదా. అంటే దేవుని పిల్లలంగా మనం ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? దేవుడు మన జీవితంలో జరిగించినటువంటి మేలులన్నీ కూడా కదా, ఆ అద్భుతాలన్నీ కూడా మనం అనేకులకు షేర్ చేయాలంట కదా. అనేకులకు షేర్ చేసినప్పుడు అందులో కొద్దిమంది ఉన్నా కానీ మారు మనసు కలిగి మార్పు చెంది దేవుని వైపు తిరిగే అవకాశం ఉంటుంది. అవును కదా. ఇక్కడ సుకర్ అనే గ్రామం అంతా కూడా మార్చబడ్డదా లేదా? వీళ్ళు రక్షణలో నడిపించబడ్డారా లేదా? వీరు రక్షణ పొందుకున్నారా లేదా? అలాగన మనం దేవుని ఎదుట మేలులు పొందిన ఉన్న మనము అనేకులకి దేవుని మాటలు చెప్పాలి మనం కదా. దేవుని ఎరిగి ఉన్న నీవు, దేవుని కలిగి ఉన్న నీవు, దేవుని నమ్ముకున్న నీవు అనేకులకి దేవుని గురించి చెప్పకపోతే ఇంకెవరు చెప్పాలి కదా. నమ్ముకున్న నీవు, మేలు అనుభవిస్తున్న నీవు కదా, దేవుని దయతో దేవుని కృపలో వర్తుతున్న నీవు అనేకులకి దేవుని మాటలు చెప్పాలి. చెప్పలవుతా? చెప్పాలి. ఇక్కడ సమర స్త్రీ సుకార్ అనే గ్రామాన్ని మార్చేసింది కదా. మరి నీవు నేను మనం ఎవరినన్నా మారుస్తున్నావా? మార్పులోనికి నడిపిస్తున్నావా కదా. ఒకసారి మనకి మనంగా పరిశీలన చేసుకోవాలి కదా. సమర స్త్రీ ఎలాగైతే యేసు ప్రభువుని ఎరిగి ఆ గ్రామానికి తీసుకొని వచ్చి ఆ గ్రామంలో సువార్తను ప్రకటించి ఆ గ్రామాన్ని మార్పు కొరకే నడుం కట్టిందో, అలాగే నీవు మనందరం కూడా ఏం చేయాలి? దేవుని ఎదుకు అనేకుల్ని నడిపించాలి మనం కదా. దేవుని ఎదుకు అనేకుల్ని నడిపించాలి. నడిపించినప్పుడు ఎవరైతే దేవుని మాటలు వింటారో ఆ మాటలని విశ్వాసం ఉంచిన వారు ఏమైతారంట? రక్షించబడతారంట. ఏమైతారంట? రక్షించబడతారంట కదా. అంటే మనం అనేకుల్ని రక్షణ వైపు తెప్పాలని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది కదా. ఇంకో వచనం చూసుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 25వ వచనం చూడమ్మా. వాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగును, ఒకటి మాత్రం నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచున్నానను. అందుకు వారు ఆయన నీకేమి చేసెను? నీ కన్నులు ఎలాగ తెరిచినని మరలా వారిని అడుగ్గా, ఇందాక మీతో చెప్పితిని గాని మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు?
మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా? కోరుచున్నారా ఏమి ఏమి అని వారితో వారితో అనను. ఇక్కడ పుట్టి గుడ్డివాడున్నాడు అంటే పుట్టుకతోనే గుడ్డివాడు కదా. అతనికి కళ్ళు లేవు. కళ్ళు లేనప్పుడు ప్రభు ఆ మార్గం వెళ్తున్నప్పుడు కదా ప్రభుని పిలుస్తాడు. ప్రభువా నన్ను కనికరించని కేక వేసినప్పుడు ప్రభు అతని యొక్క ఆ కేకను విని అతనిపై కనికరం చూపి కనికరపడి వచ్చి కనుగుడ్లు ముట్టగానికి ఏమైంది? కన్ను చూపు వచ్చింది కదా. స్వస్థపరిచిన వ్యక్తి బాగానే ఉండు, స్వస్థత పొందిన వ్యక్తి బాగానే ఉండు. కానీ ఈ మధ్యవర్తులుగా ఉన్నటువంటి పరిచయలకి ఎక్కలేని బాధ కలుగుతుంది కదా. ఎందుకు? అప్పటిదాకా ఆ వ్యక్తి గుడ్డితనంతో బాధపడుతుండు కదా. గుడ్డితనంతో బాధపడి చాలా ఇబ్బందికరమైనటువంటి జీవితం జీవిస్తుంటే ఒక్కలు కూడా పట్టించుకోలేదు కదా, ఒక్కలు కూడా పట్టలేదు. ఇప్పుడు గుడ్డి వ్యక్తి స్నానం చేయాలన్న ఎంత ఇబ్బంది, ముఖం కడుక్కోవాలని ఎంత ఇబ్బంది, మార్గంలో ప్రయాణించాలని ఎంత ఇబ్బంది, బట్టలు వేసుకోవాలన్నా ఎంత ఇబ్బంది కదా. ఏ పని చేసుకోవాలన్నా ఇబ్బంది. ఎందుకంటే కంటి చూపు లేదు కాబట్టి, కనపడదు కాబట్టి, ఎటు పోవాలో తెలియదు, ఏమి చేయాలో అర్థం కాదు కదా, ఎలాగా ఉండాలో కూడా తెలియని పరిస్థితి కదా. అలాంటి స్థితితో ఉన్న వ్యక్తి యేసు ప్రభువుని పిలిచినప్పుడు ఆయన కనికరపడి జాలి చేత ముట్టినప్పుడు, ఆ కనిగుడ్డు ముట్టినప్పుడు ఆయనకి స్వస్థత కలిగింది, అంటే చూపు వచ్చింది కదా. చూపు పొందుకున్న వ్యక్తి బాగానే ఉండు కదా. ఈ పరిశీలన ఎవరైతుందో ఎవరు నీకు స్వస్థత చేశారు అంటే ఎవరు నీకు చూపునిచ్చారు కదా. మరలా అడుగుతారంట. మరలా అడుగుతుంటే ఆ వ్యక్తి అనుచున్న మాట ఏంటంటే మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారని ఈయన అంటాడు. లేదు మేము ఆయన శిష్యులు అగుటకు మేము కోరుకోవట్లేదు కానీ, ఇష్టపడలేదు కానీ, ఆయన ఎలాగొచ్చిండు, ఏ మార్గాన్ని వచ్చిండు, ఎలాగ నీకు స్వస్థత చేసిండని మాత్రమే తెలుసుకోవడానికి అడుగుతానని చెప్పి అంటారు కదా. అంటే ఒక వ్యక్తి బాగుపడితే ఈ లోకం ఇష్టపడదంట, అనే కదా. ఇప్పుడు ఆ గుడ్డి వ్యక్తి స్వస్థత పొందిండు, స్వస్థత చేసింది దేవుడు కదా. దేవుడికి లేని ఇబ్బంది స్వస్థత పొందిన లేని ఆ వ్యక్తికి ఇబ్బంది ఈ మధ్యవర్తులకు వస్తుంది కదా. అంటే ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటున్నా, ఒక వ్యక్తికి దేవుడు కార్యాలు చేస్తున్నా కదా, ఒక వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరుగుతున్నా కానీ జనులు చూసి ఓర్చుకోలేరంట, అనే కదా. ఇక్కడ గుడ్డివాడు స్వస్థత పొందింది కదా. ఆ గుడ్డివాని మీద నీకు ప్రేమ ఉంటే, ఆ గుడ్డి పని ఆ వానిపై నీకు ప్రేమ జాలి ఉంటే నువ్వేమనుకుంటావు? పాపం మొన్నటిదాకా చీకట్లో ఉన్నాడు కదా, చీకట్లో నడిచిండు, చీకట బ్రతికిలి జీవించిండు, ఎక్కడ కలుపుతున్నాడో తెలియదు కదా, ఎక్కడ తింటుండో తెలియదు, ఎక్కడ పడుకుంటుండో తెలియదు కదా, ఎక్కడ ఉంటుండో తెలియని స్థితిలో నుంచి దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచి ఆ వ్యక్తికి మేలు చేసి మంచి ఆ వెలుగునిచ్చి ఈ లోకాన్ని చూసే భాగ్యం ఇచ్చిండని అనుకుంటే మంచిదే కదా. కానీ వీళ్ళు ఏమనుకుంటారంట, నీకెట్లొచ్చింది స్వస్థత, నీకెవరు చేశారు కదా. అంటే దేవుడు ఒక వ్యక్తికి మేలు చేస్తే చూసి తట్టుకోలేని జనం కూడా ఉన్నారు కదా. అంటే పూర్వకాలం నుంచే ఉంది, ఈ రోజుది కాదు ఇది. పూర్వకాలం నుంచే ఈ పరిస్థితి కొనసాగుతూ వస్తుంది కదా. వాళ్ళు పరిచయులు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వారు కదా, దేవుని క్రియలను గుర్తుపట్టలేకుండా వాళ్ళు కదా. ఒక వ్యక్తికి చూపునియాలంటే ఒక వ్యక్తి వల్ల అయిద్దా? కాదు, దేవుని వల్లనే అయింది కదా. దేవుని కుమారుడని వాళ్ళు గుర్తుపట్టలేకపోయారు, ఎవరిని? యేసు ప్రభువుని కదా. ఇప్పుడు గుడ్డి వాళ్ళు ఎవరు? ఈ నిజమైన గుడ్డి వాళ్ళు ఎవరు
ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళే గుడ్డోలు కదా. ఆత్మీయతలో వారు గుడ్డివారు. ఎందుకంటే ప్రభు వారి ఎదుట తిరుగుతున్నా కానీ గుర్తుపట్టలేకపోతారు కదా. ప్రభు వారి ఎదుట జీవిస్తున్నా కానీ ఆయన్ని గమనించలేకపోతారు కదా. అంటే ప్రభు మన ఎదుట కార్యాలు చేస్తున్నా మనం గుర్తుపట్టలేకపోతే మనం కూడా ఏమైపోతాం? గుడ్డివారు అయిపోతాం కదా. ఆత్మీయతలో గుడ్డివాళ్ళు అవుతాం మనం కదా. గుడ్డివాడికి ఆమె కనపడిద్దా? ఏమీ కనపడదు కదా. అలాగనే ప్రభు వాళ్ళ కళ్ళ ఎదుట తిరుగుతున్నా, ప్రభు వాళ్ళ ఎదుట స్వస్థతలు, సూచక్రియలు, మహాకార్యాలు చేస్తున్నా ప్రభువుని వాడు చూడలేకపోతారంట. అంటే గుర్తుపట్టలేకపోతారంట కదా. ఎవరు గుడ్డివాళ్ళు? ఇప్పుడు ఎవరు గుడ్డివాళ్ళు? కళ్ళుండి చూడలేని వాడు గుడ్డివాడు కదా. కాబట్టి దేవుడు మన జీవితంలో చేస్తున్న కార్యాన్ని కదా జనుల ఎదుట మనం బయలుపరుస్తున్నప్పుడు ఆ యొక్క విషయాన్ని గ్రహించలేకపోతే, గుర్తుపట్టలేకపోతే, అర్థం చేసుకోలేకపోతే వారే నిజమైన గుడ్డివారు కదా. కాబట్టి మనము దేవుని కార్యాలు చేసుకుంటూ పోతుంటే అనేకులు ఆ కార్యాన్ని గుర్తుపడితే ఇది దేవుని కార్యము, దైవికమైన కార్యమని గుర్తుపడితే మీరు దేవుని ప్రజలని గుర్తుపట్టగలిగే అవకాశం ఉంటుంది. అవునా కదా. గుర్తుపట్టకపోతే మనం అర్థమవుతామా కాం. కాబట్టి ఇక్కడ దేవుని మహిమార్థమై ఈ గుడ్డివాడు ఎలాగైతే వాడబడ్డాడో కదా, అలాగే దేవుని ప్రజలమైన మనము దేవుని మహిమార్థమై దేవుని యొక్క పరిచయం ఏం చేయాలి? వాడబడాలంట కదా. ఏం చేయాలి? వాడబడాలి. ఇక్కడ కళ్ళుండి పరిచయాలు గుడ్డివారు అయిపోయారు కదా. గుడ్డివారు అయిపోయి ఆ గుడ్డివాడిని అడుగుతారు, ఎవరు నీకు స్వస్థత చేసింది? ఎవరు నీకు కళ్ళు ఇచ్చింది? ఎలాగ వచ్చింది నీ కళ్ళని ప్రశ్నిస్తారంట కదా. ఎందుకు? వాళ్ళు చూడలేకపోయారు. కళ్ళుండి కూడా చూడలేకపోయారు, చెవులుండి కూడా గ్రహించలేకపోయారు కదా. దేవుని కార్యాన్ని గుర్తుపట్టలేకపోయారు కదా. మానవుడిగా ఒక వ్యక్తి చూపునీయగలుగుతారా? ఇయ్యలేడు. కాబట్టి వారు దేవుని యొక్క కార్యాన్ని గుర్తుపట్టలేక వారు కూడా ఏమైంది? గుడ్డివారిగా ఉన్నారంట కదా. అలాగా మనం ఉండటానికి వీల్లేదు కదా. మనం అలాగా ఉండటానికి వీల్లేదు. కానీ అనేకుల యొక్క మనోనేత్రాలను వెలిగించేవారిగా కదా, తెరిపించేవారిగా మనం ఉండాలని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. సరే, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యము 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో నుండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి కదా. అంటే ఈ పౌలు గారు పక్కన ఉన్నటువంటి శిష్యులందరూ కూడా కదా ఒక సంవత్సరం అంతా కూడా ఎక్కడున్నట్టు వీళ్ళు అంత్యోక్యలో ఉండరట. అంత్యోక్యలో ఉండి దేవుని సువార్తను ప్రకటించి అక్కడున్న అనేకుల్ని దేవుని శిష్యులుగా లేక క్రైస్తవులుగా చేశారంట కదా. మొట్టమొదటిగా పిలువబడినటువంటి క్రైస్తవులు ఎవరంటే అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులేనంట కదా. అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులుగా పిలువబడ్డారంట కదా. నీవు నేను మనందరం కూడా క్రైస్తవులుగా పిలువబడాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలమ్మా? క్రీస్తు నెరిగి జీవించాలి కదా. క్రీస్తు మార్గములో ప్రయాణిస్తూ క్రీస్తుని ప్రకటించాలి కదా. అలాగ ప్రకటించినప్పుడు అనేకులకి మనం తెలిసిపోద్దంట కదా. మనకు మనంగా చెప్పుకోవటం కాదు, కానీ మనం చేస్తున్న కార్యాలను బట్టి
మనం చేస్తున్న పనులు బట్టి, మనం జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి అనేకులు ఏమనుకోవాలంట, వీరు క్రైస్తవులు అంటే దేవుని పిల్లలు అని అనుకోవాలంట కదా. అందుకే ఇక్కడ అంత్యకాలంలో ఉన్నటువంటి సంఘాన్ని క్రైస్తవులని మొట్టమొదటిగా వాళ్ళు పిలువబడ్డారంట కదా. అలాగ పిలువబడాలంటే మన యొక్క జీవన విధానం ఎలాగుండాలి? క్రీస్తు మాదిరిగా ఉండాలి. క్రీస్తు ఎలాగైతే తన యొక్క జీవితాన్ని మన ముందు ఉంచి ఉన్నాడో ఆ రీతిగా మన జీవితాన్ని ఉంచుకున్నట్లయితే మనం కూడా క్రైస్తవులుగా లేక దేవుని పిల్లలుగా శిష్యులుగా మనం పిలువబడుతూ ఉంటాం కదా. ఇంకో వచనం చూసుకుందాం. మార్క్స్ సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూడము. ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి కదా. అంటే యేసు ప్రభు వారు సువార్త ప్రకటించి కదా అద్దరికి వెళ్ళినప్పుడు, అంటే ఈ దరి నుంచి ఆ దరికి వెళ్ళినప్పుడు గేరాసేన ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు సేన అనేవాడు ఎదురుపడ్డాక. ఎవరు ఎదురుపడ్డరు? సేన అనేవాడు ఎదురుపడ్డప్పుడు యేసు ప్రభు వారు వాడితో మాట్లాడితే నీవెవరంటే నేను సేన కదా. సేన అంటే అన్ని 100 దెయ్యాలు అంట వాళ్ళు, 1 కాదు 2 కాదు. ఎవరు నువ్వు అంటే సేన అంటుండేవాడు. వాటిని చూస్తే జనులందరూ పారిపోతారు కదా. వాని యొక్క రూపాన్ని చూసి, వాని యొక్క వాలకాన్ని చూసి జనులు పారిపోతారు. ఎందుకంటే మనుషులు కనపడితే రాళ్ళు విసిరేస్తుండ్రు కదా. మనుషులు కనపడితే రాళ్ళు విసిరేస్తుండ్రు, దగ్గరికి వచ్చిన వాళ్ళని గాయపరుస్తుండ్రు కదా. వాడికి చేతిన దొరికిన వాళ్ళందరూ కూడా చావబాదులు బాగుతుండ్రు. కాబట్టి ఆ వ్యక్తిని చూసి జనులు భయపడి ఆ వ్యక్తి ఊళ్ళో ఉంటే మంచిది కాదని ఎక్కడ దోలేరు? ఊరు బయట దోలేరు కదా. ఊరు బయట దోలినప్పుడు ఆ వ్యక్తి నివాసం చేస్తున్న ప్రాంతంలో సమాధులు ఉంటాయి. ఆ సమాధులలో దెయ్యాలుంటాయి, దెయ్యాలతో పాటు పందులు కూడా ఉంటాయి కదా. అలాగ జీవిస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు వస్తున్నప్పుడు వీడికి వీడే, అయ్యా నన్ను గద్దించొద్దు, నన్నేం చేయొద్దు అని వీడు ముందుకే యేసు ప్రభువు వారిని ఎదుట ప్రాధేయపడ్డప్పుడు సరే నేనేమి చేయను, కానీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మీరు అతన్ని విడిచి వెళ్ళి ఆ పందుల గుంపులో పడవన్నప్పుడు అవి ఏం చేస్తాయి? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ విడిచిపోయి ఆ పందులలో జ్వరపడితే ఆ పందులు పోయి ఏం చేస్తాయి? సముద్రంలో పడి దూకి చనిపోతాయి కదా. చనిపోయినప్పుడు ఈ వ్యక్తి మార్పు కలుగుతుందిగా, మంచి ఆలోచన వచ్చింది కదా. అంటే అప్పటిదాకా అనేక దెయ్యాల చేత పట్టబడి ఉన్నాడు. తన మనసు తనలో ఉండదు, తన ఆలోచన స్థిరంగా ఉండదు కదా. ఇప్పుడు ఒకటి ఆలోచిస్తే ఇంకొకటి ఆలోచిస్తాడు. తనకు తానే గాయపరచుకోవడం, తనకు తానే నవ్వటం, తనకు తానే వెకిలి చేష్టలు చేయడం, తనకు తానే హావభావాలు ప్రకటిస్తూ వస్తున్న జనాన్ని భయభ్రాంతులకు గురి చేసేవాడు కదా. అలాంటి వ్యక్తిలో మార్పు వచ్చింది. ఎప్పుడు? అతను నుండి దెయ్యాలు అతన్ని విడిచి వెళ్ళినప్పుడు మార్పు వచ్చినప్పుడు ప్రభు ఎదుటికి వచ్చి అంటుండు, ప్రభువా నేను నీతో పాటు వస్తా అన్నప్పుడు ప్రభు ఏమంటాడంటే, వద్దు, ఇప్పుడు దాకా కుటుంబాన్ని వదిలిచ్చినావు, పిల్లల్ని వదిలిచ్చినావు, కాబట్టి నీవు వెళ్ళి వారితోనే ఉండవని చెప్పి పంపిస్తాడు కదా. చెప్పి పంపించినప్పుడు వాడు దేవుని మేలు పొందింది కాబట్టి కదా, దేవుని ఎదుట వాడు స్వస్థసిద్ధుడై ఉన్నాడు కాబట్టి ఆ మేలును మరొక ఏం చేస్తాడంట, దెక్కపోలు ఏం చేస్తాడు?
సువార్తను ప్రకటిస్తుండు. దెకపోలు అంటే 10 పట్టణముల సమూహము కదా, 10 పట్టణముల కలయిక కదా. దెకపోలులో ప్రకటన ఆరంభించినట్టు ఆయన కదా. అంటే దేవుడు మన జీవితంలో ఏదైనా చేస్తే అది ఇతరులకు చెప్పకుండా ఉండలేము. మనం ఉండలేస్తామా? ఉండలేము. ఈ వ్యక్తి కూడా అంతే. తనకు చేసిన మేలు మరొక ఆ పట్టణములు, ఆ దెకపోలులో ప్రకటిస్తున్నట్ట కదా. అంటే దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలును మరొక ఎప్పుడైతే మనం ప్రకటిస్తున్నామో ఆ ప్రకటన బట్టి దేవునికి మహిమ, మనకి దీవెన కదా. ప్రభుని మహింపరచాలి మనం కదా. ప్రభు నామాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు ఆయన మహింపరుస్తుంటాడు కదా. ఆయనకి మహిమ వస్తుంటది కదా, ఆయనకి ఘనత వస్తుంటది, మనకి దీవెన వస్తుంటది కదా. అలాగనే మనం ఏం చేయాలంటే దేవుడిని మనం అనేకులకి ప్రకటించాలంట కదా. అనేకులకి మనం ప్రకటించాలి కదా. దేవుణ్ణి అనేకులు మనం ఏం చేయాలి? పరిచయం చేయాలి కదా. దేవుని ఎదుట మనం మేలు పొంది కదా, ఊరికినే ఉండటానికి కాదు మనల్ని పిలుచుకుంది కదా. దేవుని గురించి అనేకులకి మనం చెప్పాలి. సరే, ఇంకో వచనం చూసుకుందాం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచనాలు చదవమ్మా. అప్పుడు లూదియాను దైవోక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. లోదియాను దైవభక్తి గల స్త్రీ ఒకటి ఉండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మల్ని బలవంతము చేసెను కదా. అంటే లోది అనే స్త్రీ ఆమె ఏ వ్యాపారం చేసిందంట? బట్టలకు రంగేసుకుంటారుగా కదా, ఆ రంగును అమ్మేదంట కదా. అంటే వ్యాపారం చేసుకుంటూనే, దేవుని మాటలు వినుకుంటూనే తాను కుటుంబం కూడా రక్షించబడదంట కదా. ఆ రక్షించబడిన కుటుంబాన్ని కదా ఏం చేసింది? దేవుళ్ళు నిలవబెట్టుకొని దేవుని సేవకులుగా ఆ పరిచయం చేస్తున్నటువంటి పౌలుతో పాటు ఉన్నటువంటి ఆ మిగతా వారిని కూడా ఏం చేసింది? తన ఇంటికి ఆహ్వానించి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చిందంట కదా. అంటే దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న మేలును మనం మర్చిపోకూడదంట. మర్చిపోకుండా ఏం చేయాలి? తన యొక్క ప్రజలతో కలిసి మనం ఆ మేలును మనం పంచుకోవాలంట కదా. ఇక్కడ ఏం చేసిందామా? పౌలు గారితో ఉన్నటువంటి ఆ పక్కన ఉన్నటువంటి ఆ సభ్యులు కూడా పిలిచి మంచి భోజనం ఏర్పాటు చేసినట్టుగా, మంచి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటాం. అంటే దేవునిలో మనం ఉంటే, దేవుడు మనతో ఉంటే మన హృదయంలో ఏముండాలి? సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి. మన హృదయం ఏముండాలి? ప్రేమ ఉండాలి కదా. ప్రేమ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా కదా ఇతర వ్యక్తులతో మనం సావాసం చేయాలంటే కదా, దేవునిలో మనం ముందుకు కొనసాగాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అవునా కదా. మనలో ప్రేమ లేనప్పుడు ఎవరితోనన్నా మాట్లాడగలుగుతాం? మనం మాట్లాడలేం కదా. మన హృదయంలో సంతోషం లేనప్పుడు ఎదుటి వారితో మాట్లాడగలుగుతామా? మాట్లాడలేం. మన హృదయంలో సమాధానం లేనప్పుడు ఎదుటి వారితో సరిగా మాట్లాడుతామా? మాట్లాడలేం. ఎప్పుడైతే మన హృదయంలో సంతోషం ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో సమాధానం ఉంటుందో, ఎప్పుడైతే మన హృదయంలో ప్రేమ ఉంటుందో, ఆ ప్రేమను బట్టి ఎదుటి వారితో మన ప్రవర్తన అలాగనే ఆ రీతిగా ఉంటుందట కదా. అలాగనే ఈమె దేవుని ప్రేమించింది కాబట్టి దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి
పౌలు గారిని పిలిచి మంచి ఆతిథ్యం ఇచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటాం కదా. అంటే ప్రేమ కలిగి ఉండాలి మనం దేవుని పిల్లగా. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సరే, ఎక్కువ చూసుకుందాం. 2 తిమోతి 4:10. 4:10. 2 తిమోతి. దేమా ఇహలోకంను సేవించి నన్ను విడిచి తెస్సలోనికు వెళ్ళెను. ప్రెస్కే గలతీయకును తీతు దల్మేతుకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా ఎదురు ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచార నిమిత్తము నాకు ప్రయోజనకరమై ఉన్నాడు. అంటే దేవుని సేవలో, దేవుని పరిచర్యలో మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఎవరైతే సహకారులు ఉంటారో వారిని వెంటబెట్టుకొని మనం ఆ సేవలో లేకపోతే ఆ పనిలో పరిచయలో ముందుకు సాగిపోవాలంట కదా. మనకి సహకరించకుండా, సపోర్ట్ చేయకుండా, మనకి వ్యతిరేకమైనటువంటి ఆలోచన విధానంతో కొనసాగుతుంటే ఆ పరిచయను మనం ముందుకి తీసుకుపోలేమంట కదా. అంటే పరిచర్య చేయాలంటే, దేవుని పని చేయాలంటే సహకారం కావాలి, సహాయం కావాలి, సపోర్ట్ కావాలి కదా. అలాగున్నప్పుడే ఆ పరిచయను మనం ముందుకి తీసుకువెళ్ళగలుగుతాం కదా. సపోర్ట్ లేకపోయినా, సహాయం లేకుండా, సహకారం లేకుండా ఆ పరిచయం ముందుకు తీసుకుపోవాలంటే చాలా కష్టం కదా. కష్టమే కాదు, కానీ చివరికి ఆ పరిచయను విడిచి ఎక్కడ పోతామంట? లోకంలోకి పోయే అవకాశం ఉంటుంది కదా. లోకంలోనికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిచయ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట. దేవుని పని విషయంలో, దేవుని పనిని నిర్లక్ష్యం చేస్తే ఎలాగుంటుంది? ఎలాగుంటుందమ్మా? ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందామని దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంటది. కాబట్టి దేవుని పనిని మనం నిర్లక్ష్యం చేయడానికి లేదని దేవుడు తన లేఖల ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. యాకోబు పత్రిక 4:4. యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును. అందుచేత దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి చాలు. కాబట్టి లోక స్నేహము దేవునికి వైరమంట కదా. అందుకే లోకస్తులతో ఎక్కువ సహవాసము చేయరాదు, చేయకూడదు. ఎందుకంటే దేవునికి వైరం అంటుండే ఆయన కదా. లోకంలో ఏమన్నది? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మం కదా. ఈ 3 కూడా దేవునికి అసహ్యమైనవి. కాబట్టి లోకములో ఉన్నదంతా కూడా చెడుతనంతో ఉన్నది కాబట్టి, చెడిపోయినది కాబట్టి లోకంతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోక స్నేహం విషయంలో
చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు తన లేఖనం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అందుకే లోక స్నేహము దేవునికి వైరము కదా. కాబట్టి లోకంలో ఉంటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. లోకం అంటే ఎవరు? మనుషులే. లోకం అంటే ఎవరు? మనుషులే. కాబట్టి మనుషుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో మనకి తెలియదు. వారి మనసులో ఏముంటుందో మనకి తెలియదు. వారి యొక్క ఉద్దేశం ఏమంటుందో మనకి తెలియదు. వారి యొక్క ప్రణాళిక ఏమంటుందో మనకి తెలియదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది కదా. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్న మనం, ఈ లోకంలో ఉంటున్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలంట కదా. ఉదాహరణకి తామర పువ్వు ఎక్కడ పుట్టింది? నీళ్ళలో. తామర పువ్వు ఎక్కడ పుట్టింది? నీటిలో. బురదలో. బురదలో పుట్టింది. అంటే ఆ బురదలో కూడా నీరు ఉంటుంది. తామర పువ్వు బురదలో పుట్టింది. కానీ ఆ తామర పువ్వు చూసినప్పుడు ఎక్కడ కూడా దానికి బురద ఆపడదు. ఆపడుతా? ఆపడదు. అలాగనే కొమ్మరి పురుగు ఎక్కడ తిరిగింది? అట్లా. పెండలో తిరిగింది. కొమ్మరి పురుగు ఎక్కడ తిరిగింది? పెండలో తిరిగింది, లేకపోతే మట్టిలో తిరిగింది కదా. అది పెండలో తిరిగినా సరే బయటకు వచ్చిన తర్వాత పెండ అంటే దానికి కదా. ఎందుకు? ఆ పెండలో తిరిగినంతసేపు తన యొక్క రెక్కలను మూసుకొని తిరిగిద్ది అది కదా. తన యొక్క రెక్కల్ని మూసుకొని తిరిగిద్ది అనమాట. ఒక విధంగా చెప్పాలంటే తనకు తానుగా భద్రం చేసుకొని తిరుగుతుంటది కదా. ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో ఎమ్మటి ఆ రెక్కలు ఏం చేసిద్ది? దులిపేసిద్ది, విదిలించింది కదా. ఏమన్నా ఉన్నా కానీ దులిపేసిద్ది కదా. అలాగే తామర పువ్వు కూడా బురదలో పెరిగినా కానీ అది పైకి పెరిగే కొద్దీ ఇంకా తేటగా పరిశుద్ధంగా చూడటానికి అందంగా కనపడింది. కానీ బురద కనపడదు నీకు. అలాగనే ఈ లోకంలో జీవిస్తున్న మనం కదా, మనం కూడా మన యొక్క హృదయాన్ని లోకంలోకి పోయినప్పుడు మూసుకోవాలంట. ఏం మూసుకోవాలి? హృదయాన్ని మూసుకోవాలంటే ఆ హృదయంలోనికి లోకంలో ఉన్న మాటలు పోనీయకూడదు కదా. ఇప్పుడు వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు ఒక పాత్రను తీసుకొని దాన్ని బోర్లేసి ఆ వర్షంలో పెట్టానుకో, వర్షం వెలిసిపోయిన తర్వాత ఆ పాత్రని తిప్పితే ఏమైంది? పాత్రలు నీళ్ళు ఉంటాయా? ఎందుకే? ఎందుకంటే బోర్లు వేసినావు కాబట్టి. ఇట్లా ఇళ్ళకి వేస్తే పాత్ర నిండిపోద్ది కదా. నిండిపోకూడదు. నువ్వేం చేసినావు? బోర్లు వేసినావు. వర్షం వేసిన తర్వాత పాత్రని తిప్పి చూస్తే పాత్రలు ఏమన్నాయి? నీళ్ళు లేవు. అలాగనే ఈ హృదయంలో దేవునికి విరోధమైనటువంటి మాటలు ఏవై ఉంటాయో, దేవునికి అసహ్యకరమైనటువంటి మాటలు ఏవైతే ఉంటాయో, దేవునితో వైరం కలిగే మాటలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం హృదయంలోనికి రానికుండా ఉండాలంటే మనం హృదయాన్ని ఏం చేయాలి? మూసివేసుకోవాలి. ఎప్పుడు? లోకంలోకి పోయినప్పుడు కదా. ఎప్పుడు తెరవాలంటే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు హృదయాన్ని తెరవాలంట కదా. హృదయాన్ని తెరచి దేవుని మాటల చేత మన యొక్క హృదయాన్ని నింపుకోవాలంట కదా. నింపుకున్నప్పుడు ఆ హృదయం అంతా కూడా పరిశుద్ధంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. నీ హృదయంలో నుంచి వస్తున్న మాట పవిత్రంగా ఉంటుంది కదా. హృదయం నిండుకున్న దాన్ని ఏం మాట్లాడితే నోరు మాట్లాడుతుంది. నీ హృదయము లోకంతో నిండి ఉంటే లోకంలో ఉన్న మాటలే నీ నోటి ద్వారా బయటకు వస్తుంటాయి కదా. దేవుని వాక్యం చేత నీ హృదయం నిండి ఉంటే దేవుని మాటలు నీ హృదయం నుంచి బయటకు వస్తుంటాయి. అందుకే హృదయం నిండి ఉన్న దాన్ని నోరు మాట్లాడుదని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది
కదా. కాబట్టి హృదయంలో ఏముంటున్నాయో మనం పరిశీలన చేసుకోవాలి. హృదయంలో దేవుని మాటలు ఉంటున్నాయా, లేకపోతే లోకంలో ఉన్నటువంటి మాటలు ఉంటున్నాయా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే లోక స్నేహము దేవునికి వైరం చెప్తుండే కాబట్టి, దేవునికి మనకి వైరం రాకుండా ఉండాలంటే హృదయంలో ఏముండాలి? పవిత్రమైనటువంటి మాటలు ఉండాలి కదా. పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలు మన హృదయంలో ఉండాలంట. కాబట్టి ఈ విన్న వాక్యాన్ని విడిచిపెట్టక మా మనస్సులో ఉంచుకొని ఈ వాక్యాన్ని అనేకులకి ప్రకటించాలంట. మనం ఎలాగుండాలి? మనం ప్రకటించే వారిగా ఉండాలి కదా. సువార్థికులుగా, సువార్థికురాలుగా, సువార్థికుడిగా ఉండాలి. మనం ఎలాగుండాలి? సువార్థికులుగా, సువార్థికురాలుగా ఉండాలి. అంటే దేవుని యొక్క జత పనివారిగా, దేవుని పనివారిగా, దేవుని యొక్క పాత్రలుగా ఉండాలని మీకు ఈ మాటలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకునే ముందు రొట్టె కొరకు